కువైట్లో అతిపెద్ద తాగునీటి పైప్లైన్ పేలిపోవడంతో నీటి సరఫరా సమస్య తలెత్తే అవకాశం ఉందని అధికారులైతే హెచ్చరిస్తున్నారు. కువైట్లోని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్, వాటర్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ వారి ప్రకారం కువైట్ సిటీ సమీపంలోని మైదాన్ హవేలీ ప్రాంతంలో ఉన్న ప్రధాన తాగునీటి పైప్లైన్ పేలిపోవడం అయితే జరిగింది. ఈ పైప్లైన్ దెబ్బతినడం వల్ల సమీప ప్రాంతంలోని తాత్కాలిక నీటి సరఫరా తగ్గే అవకాశం ఉందని అధికారులైతే తెలిపారు. ముఖ్యంగా మైదాన్ హవేలీ మరియు సాల్మియా ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళు కొంతకాలం నీటి సమస్య తలెత్తే అవకాశం ఉందని అధికారులైతే చెప్తున్నారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం ప్రత్యేక మెయింటెనెన్స్ టీంలు దెబ్బతిన్న పైప్లైన్లను మరమ్మతులు చేసే పని అయితే ప్రారంభించారని అధికారులైతే తెలిపారు. అధికారులు ప్రజలకు సహకారం అందించాలని కోరుతున్నారు. సాధారణ నీటి సరఫరా వీలైనంత త్వరగా అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులైతే స్పష్టం చేశారు. ఇంకా అలాగే కువైట్లో నివసిస్తున్న భారతీయులు మరియు ఇతర ప్రవాసులు నీటిని అవసరానికి తగ్గట్లు వినియోగించుకోవాలని అధికారులైతే సూచిస్తున్నారు. ఫ్రెండ్స్, మీరు కనుక మైదాన్ హవేలీ లేదా సాల్మియాలో కనుక ఉంటే మంచినీటిని స్టోర్ చేసుకొని పెట్టుకోండి. లేదంటే మీకు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ కాకుండా చూడాలంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి.